హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వెయిట్ లాస్ జర్నీలో మరో కుకింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. మనం గోధుమ రవ్వతో ఉప్మా ట్రై చేసాం, చికెన్ సలాడ్ ట్రై చేసాం, అండ్ ఓట్స్తో సోక్డ్ ఓట్స్ కూడా ట్రై చేసాం. బట్ ఇవి రెగ్యులర్గా తింటా ఉంటే బోర్ కొట్టేస్తుంది కదండి, మనకు ఇంకా వేరేవి తినాలనిపిస్తూ ఉంటుంది. బట్ దాన్ని కవర్ చేస్తూ నా దగ్గర ఇంకో రెసిపీ ఉంది, దాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇదే ఓట్స్తో చేసుకునే ఉప్మా. దాన్ని ఎలా చేసుకోవాలో చూసే కన్నా ముందు నా వీడియో కోసం కొన్ని వస్తువులు ఉన్నాయని అట్రాక్షన్గా వాటిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అదే వీడికి తెలుసు కదండి, నెజా, చైనీస్ సూపర్ హీరో, నాకు కూడా ఫేవరెటే. చాలా అల్లరోడు. వీడి కోసం వీడి చక్రాలు లేవు కాబట్టి మనం స్పెషల్గా వీడి కోసమే బండి కొన్నాం. వీడు దీని మీద నిలబడి వెళ్తాడు, కూర్చోడు, వీడు అల్లరోడు, నిలబడే వెళ్తాడు. అండ్ జేసీపీ అట్రాక్షన్ కోసమే. ఇంకా బొమ్మలు చాలా ఉన్నాయి, కానీ టేబుల్ మనకు సరిపోదు కాబట్టి ఈ లుకింగ్ మనకు సరిపోతుంది. అండ్ ఇప్పుడు మన ఓట్స్ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఓట్స్ ఉప్మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, క్యారెట్, వెల్లుల్లి, కరివేపాకు, ఆయిల్, పోపు గింజలు మరియు ఓట్స్. ముందుగా మన ఆనియన్స్ని చిన్న ముక్కలుగా బాక్స్ సైజులో కట్ చేసుకుందామండి. మనకు ఉప్మాకు ఎలా అయితే చేసుకుంటామో వీటికి కూడా అలానే చేసుకోవాలి. ఇక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా నిలువుగా కోసుకుందామండి. దీని తర్వాత క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా ఈజీగా ఉడికేటట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాం. వెల్లుల్లి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. వీటి వల్ల మనకు చాలా టేస్ట్ వస్తుందండి ఉప్మాలో. దీని తర్వాత చివరిలో మనకు టమాటో ఒకటే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక మనం వంట ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక పోపు గింజల్ని వేసుకొని వేయించుకుందాం. నేనైతే మ్యాక్సిమం అన్నీ వేస్తానండి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఇంకా శనగపప్పు అంటే శనగపప్పు, ఇలా అన్నీ వేయించుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసి మంచిగా వేయించుకున్నాం, ఇవి బ్రౌన్ అయ్యే వరకు. ఓకే, ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయండి. సో ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి మరియు కర్రీ లీవ్స్ని ఇందులో వేసి వేయించుకుందాం. ఇవి కూడా మంచిగా వేగాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసి వేయించుకుందాం. ఇలా 2 to 3 minutes ఇవి మంచిగా వేగాక చివరిలో టమాటా వేసి వేయించుకోవాలి.
ఓకే అండి, మన క్యారెట్ కూడా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు టమాటా వేసి మూత పెట్టిద్దాం. ఓకే, ఇప్పుడు మన టమాటాలన్నీ వేగిపోయాయండి. కాబట్టి ఇందులో మనం ఉప్మాకి సరిపోయే వాటర్ వేసేద్దాం. నేను 4 కప్పుల ఓట్స్ వేస్తున్నాను కాబట్టి 7 కప్స్ వాటర్ వేస్తున్నానండి. ఇన్ని వాటర్ మనకు ఉప్మా కోసం సరిపోతాయి. ఓట్స్ ఉప్మా. నార్మల్గా ఓట్స్ ఉప్మా చేయాలంటే ముందుగా ఓట్స్ని వేయించుకుంటారండి. బట్ నేను అలా వేయించను, డైరెక్ట్గా వేసేస్తాను. మరి ప్యాన్ ఎందుకు పెడుతున్నానని అనుకుంటున్నారా? మరేం లేదండి, తెలిసిందేగా, మనకు ముక్క లేనిదే ముద్ద దిగదు. అందుకనే ప్రోటీన్ కూడా కవర్ చేసేలాగా చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఓట్స్తో పాటు కలుపుకొని తింటే మనకు ప్రోటీన్కి ప్రోటీన్ అందుతుంది, ఫైబర్కి ఫైబర్ అందుతుంది. సో ఇలా మన డైట్ని మేనేజ్ చేయాలి. 1.5 స్పూన్ ఆయిల్తోనే ఈ చికెన్ ఫ్రై అయితే అయిపోతుందండి. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సిన పని లేదు. ఇవి మొత్తం ఉడికేలోగా మొత్తం ఆయిల్ మొత్తం పోతుంది, ఆలివ్ ఆయిల్. ఓన్లీ వాటర్లోనే ఇవన్నీ, ఇందులో చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే ఇవన్నీ ఉడికిపోతాయి. చివరిలో మనం జస్ట్ కారం పొడి, చికెన్ మసాలాలు వేసుకొని కలిపేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఏమీ వాడను అసలు. మన ఉప్మా వాటర్ రెడీ అయిపోయిందండి, మొత్తం ఉడికిపోతూనే బాయిల్ బాగా అవుతుంది. సో ఇప్పుడు మనం 4 కప్స్ ఓట్స్ వేసేసి మంచిగా కలిపేద్దాం. అయ్యయ్యో, ఈ దిలీప్ గారు నన్ను మాటల్లో పెట్టేసి ఉప్పు వేయకుండా చేశాడండి. ఇప్పుడే గుర్తొచ్చింది, ఇందులో వేసేద్దాం. ఇందులో సరిపోయే ఉప్పు వేసి మంచిగా కలిపేసి నీళ్ళు మొత్తం ఆవిరయ్యే వరకు వదిలేయడమే. మన చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. సో ఇందులో మనకు సరిపోయే కారం, పసుపు, ఉప్పు మరియు చికెన్ మసాలా వేసి మంచిగా కలిపేద్దాం. ఒక 5 మినిట్స్ మళ్ళీ ఇందులో ప్యాన్ మీదనే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మన ఉప్మా అండ్ చికెన్ ఫ్రై రెండు ఒకేసారి రెడీ అయిపోయాయండి. ఒకసారి మంచిగా ఉప్మాని కలిపేసుకొని దించేసుకుందాం. వాటర్ అయితే మొత్తం ఇంకిపోయాయి. చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఎస్, మెత్తగా అయిపోయాయండి, మంచిగా ఉడికిపోయాయి. సో వీటిని వడ్డించుకొని టేస్ట్ చేసేద్దాం పదండి. ఏంటండోయ్, ఇలా మూవీ సినిమా చూపిస్తున్నానని అనుకుంటున్నారా?
మరేం కాదండి, ఆ రోజు నేను చాలా ఆకలి మీద ఉన్నాను. వేడివేడిగా టేస్ట్ చేసేద్దాం అనేసి మైక్ కనెక్ట్ చేయకుండానే టేస్ట్ చేసేసాను. అందుకే వీడియో ఒకటి రికార్డ్ అయింది, ఆడియో మనకు రికార్డ్ అవ్వలేదు. బట్ ఆ రోజు ఉప్మా మాత్రం చాలా టేస్టీగా అయిపోయిందండి. అండ్ చికెన్, దాంతోపాటు చికెన్ కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయ్యింది మనకు. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. టేస్ట్ చేయడానికి నా కెమెరామెన్ ఈరోజు లేడండి, జిమ్కి వెళ్ళిపోయాడు. కెమెరా ఒకటి సెట్ చేసి వెళ్ళిపోయాడు. వాడు నింటే నాకు ఈ మైక్ బాధ ఉండేది కాదు. మొత్తం అంతా తిన్నాక వీడియో చూశాక నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను, ఆడియో రికార్డ్ అవ్వలేదని. సో ఇక చేసేదేం లేక వీడియో అలానే పెట్టేస్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా మీ వెయిట్ లాస్ జర్నీలో ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.